హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇది దోసకాయ అన్నమాట. ఇంకా పండాలి, పండితే ఎల్లోగా అవుతుంది. హైదరాబాద్ దోసకాయలు అంటారు కదా, గుండ్రంగా ఉంటాయి చిన్నగా, అవన్నమాట. ఇది చూసారా దోసపాదు. మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇందులో హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. అంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో చేయటం వల్ల అంత క్లియర్గా చేయలేక 2-3 సార్లు చూపించానండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలో. ముందు పెటల్స్ వెనక్కి నొక్కేస్తే కనుక మనకి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత జాగ్రత్తగా అలా నొక్కేస్తే మా దాంట్లో ఉన్న కేసరాలు బయటికి కనిపిస్తాయి అన్నమాట. లేదంటే పువ్వు రేకులు అడ్డం పడుతూ ఉంటాయి. ఇది ఫీమేల్ అనమాట, అంటే ఆడపువ్వు అనమాట. పిందె ఉంటే అది ఆడపువ్వు అండి, పిందె లేకుండా ఉంటేనేమో అది మగపువ్వు అనమాట. అది చూసారా, హ్యాండ్ పాలినేషన్ అట్లా చేయాలి. మరి గట్టిగా అంటే మళ్ళీ ఆడపువ్వు లోపల భాగాలు విడిపోతాయండి. అవి విరిగిపోతే ఇంకా పువ్వు పనికిరాదనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చేయాలన్నమాట, కంగారుగా చేయకుండా. పువ్వు మాత్రం రేకులు మగ పువ్వి అలా వెనక్కి పట్టుకుంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట పాలినేషన్ చేసేటప్పుడు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. ఇది చూసారా ఎట్లా చేస్తున్నానో అట్లా జాగ్రత్తగా నెమ్మదిగా చేయాలన్నమాట. పువ్వు తర్వాత తీసేయచ్చండి, దానికి అదే పడిపోతుంది లేకుంటే. ఇవి మేల్ ఫ్లవర్స్ చూసారా, పిందెలు లేవు వెనకాల. ఇవి మేల్ ఫ్లవర్స్ అనమాట. పిందె ఉంటే ఆడపువ్వు అనమాట, ఫీమేల్ ఫ్లవర్. ఈ పక్కన ఒక పిందె పాలినేషన్ అయ్యి ఉంది చూడండి, చూపిస్తాను అది కూడా. మేల్ ఫ్లవర్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి కదా, మీకు తెలుస్తుంది కదండి ఏంటి అన్నది. ఇదేమో ఫీమేల్ ఫ్లవర్, ఆడపువ్వు అనమాట. పిందె ఉంది కదా పువ్వు వెనకాతల. మళ్ళీ ఇంకో పువ్వుకి చేసి చూపిస్తున్నాను చూడండి. అది అట్లా నెమ్మదిగా కొంచెం జాగ్రత్తగా అంటే కనుక రేకులు అలా వెనక్కి పట్టుకుని చక్కగా పాలినేషన్ అవుతుందండి. ఆ పక్కనే ఉంది చూడండి, అది పాలినేషన్ అయిపోయిందండి ఆల్రెడీ, నిన్న చేశాను అనమాట. అది పిందె. ఇది దోసకాయ గ్రీన్గా ఉంది ఇప్పుడు, తర్వాత పండితే ఎల్లో కలర్ వస్తుంది అనమాట. చూసారా, ఇది ఇంకో పువ్వు మేల్ ఫ్లవర్. ఆ పక్కనే పిండి ఉంది ఆడపువ్వు, మళ్ళీ దానికి కూడా చేస్తున్నాను చూడండి హ్యాండ్ పాలినేషన్. రేకులు వెనక్కి పట్టుకోపోతే మటుకు చేసేటప్పుడు అడ్డం వస్తాయండి మేల్ ఫ్లవర్కి. అందుకని కొంచెం జాగ్రత్తగా చేతితో పట్టుకొని చేయాలన్నమాట. ఆ వెనకాల పాలినేషన్ అయిపోయిన పిండి కనిపిస్తుంది చూడండి. ఇట్లా చేస్తే హ్యాండ్ పాలినేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. మనకి పిందెలు మిగులుతాయి, పిందెలు కాయలు అవుతాయి. అర్థం కాకపోతే కమెంట్లో అడగండి, మళ్ళీ చెప్పడానికి చూస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.